మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో చేరి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. ఈ ఉదయకాలపు ఆరాధనకు సహాయకరంగా 116వ కీర్తనని ఉత్తర ప్రచురములుగా చదువుకుందాం. యెహోవా నా మొరను నా విన్నపములను ఆలకించి ఉన్నాడు, కాగా నేను ఆయనను ప్రేమించుచున్నాను. మరణ బంధకములు నన్ను చుట్టుకొని ఉండెను, పాతాళపు వేదనలు నన్ను పట్టుకొని ఉండెను, శ్రమయు దుఃఖమును నాకు కలిగెను. యెహోవా దయాళుడు, నీతిమంతుడు, మన దేవుడు వాత్సల్యత గలవాడు. నా ప్రాణమా, యెహోవా నీకు క్షేమము విస్తరింపచేసి ఉన్నాడు, తిరిగి నీ విశ్రాంతిలో ప్రవేశింపుము. సజీవులున్న దేశములలో యెహోవా సన్నిధిని నేను కాలము గడుపుదును. నేను తొందరపడిన వాడినై ఏ మనుష్యుడును నమ్మదగిన వాడు కాడనుకుంటుని. రక్షణ పాత్రను చేరముచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేసినను. యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువగలది. నేను నీకు కృతజ్ఞతార్పణను అర్పించదను, యెహోవా నామమున ప్రార్థన చేసిదను. యెరూషలేమా, నీ మధ్యను నేను యెహోవాకు నా మొక్కుబడులు చెల్లించదను, యెహోవాను స్తుతించుడి. తలలో వచ్చుకొని కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తున్నాం. మహాగణుడను మహోన్నతుడను పరిశుద్ధుడను నిత్య నివాసైన దేవా, మరొకసారి అయినా ఈ కాల సమయంలో తండ్రి ఈ రీతిగా మందిరంలో చేయకుండా మిమ్మల్ని స్తుతించే భాగ్యాన్ని మా ప్రభు మా జీవితంలో అనుగ్రహించినందుకు బట్టి మనం తెలియజేస్తున్నాం. మా ప్రభు ఈ ఉదయకాలకు ఆరాధనకు సహాయకరంగా మా వినికిడిలో వినించిన లేఖన భాగాలు బట్టినైనా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభా కీర్తనాకారుడు మా ప్రభా ఏ రీతిగా మా యొక్క గుణలక్షణాన్ని జ్ఞాపకం చేసుకుని మిమ్మల్ని స్తుతించి ఆరాధించుకుంటున్నాడో ఒకసారి మాకు జ్ఞాపకం చేయబోతున్నందుకైనా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా తండ్రి ప్రభా మీ సన్నిధిలో నిలబడిన మా ప్రభావ మీరు జ్ఞాపకం చేసుకోండి. అల్పుడను అయోగ్యుడను ఎన్నికలేని వాడను మా ప్రభావ నిష్ప్రయోజకమైనటువంటి దాసులను మా తండ్రి నోటి మాంద్యము నాలుగ మాంద్యము కలిగిన వాడని ప్రభావ సన్నిధిలో ఒప్పుకుంటున్నాను. మా తండ్రి మీ మాటలు మీ ఆలోచనలు మీ నడిపింపు మీ తలంపులు నాకు అనుగ్రహించి నడిపించుకున్న ప్రభావ ప్రార్థన చేస్తుంటున్నాను. మా తండ్రి తద్వారా మేము కూడా ఆత్మతోనూ సత్యముతోనూ మిమ్మల్ని ఆరాధించేటువంటి సర్వసత్యంలోనికి మమ్మల్ని నడిపించుకొని యేసు క్రీస్తు నామమున పేరున అడిగి వేడుకొంచున్నాను. మా తండ్రి ఆమేన్. పిల్లరా, ఈ 116వ కీర్తన మరణములో నుండి జీవములోనికి దాటించినటువంటి దేవాది దేవునికి వ్యక్తిగతంగా కీర్తనాకారుడు కృతజ్ఞతలు చెల్లిస్తున్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. ఈ అధ్యాయము మొదటి 11 వచనాలలో కీర్తనాకారుని యొక్క స్వీయ అనుభవాన్ని, తన స్వంత అనుభవాన్ని పంచుకుంటున్నాడు మొదటి 11 వచనాలలో. తర్వాత 12వ వచనం నుంచి 19వ వచనం వరకు దేవుడు మన జీవితాలలో చేసేటువంటి మేళ్లను బట్టి మనము ఏమి ఆయనకి అర్పించవలసిన వారమై ఉంటున్నాం, ఎక్కడ అర్పించవలసిన వారమై ఉంటున్నాం అనేటువంటి విషయాలని 12వ వచనం నుంచి 19వ వచనం వరకు కూడా కీర్తనాకారుడు పొందుపరుస్తూ ఉంటున్నాడు. అయితే ఈ 116వ కీర్తన రాయబడినటువంటి సందర్భాన్ని కనుక మనం గమనించినట్లయితే 2వ సమూయేలు గ్రంథం 22వ అధ్యాయము మొదటి 7 వచనాలలో రాస్తూ ఉంటున్నాడు. యెహోవా తన్ను సౌలు చేతిలో నుండి తన శత్రువులందరి చేతిలో నుండి తప్పించిన దినమున దావీదు ఈ గీత వాక్యములను చెప్పి యెహోవాను స్తోత్రించెను అని చెప్పి అక్కడ రాస్తూ ఉంటున్నాడు.
కాబట్టి తన శత్రువుల చేతిలో నుంచి, తనకున్నటువంటి శ్రమలో నుంచి, తన బంధకముల నుంచి, మరణము నుంచి విడిపించిన తర్వాత ఈ కీర్తన వ్రాయబడినట్లుగా మనము చూడగలుగుతూ ఉంటున్నాం ప్రియులారా. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి మాటలే ఈ యొక్క కీర్తనలో కూడా పొందుపరచబడుతూ ఉంటున్నాయి. అదే రీతిగా 18వ కీర్తన 4 నుంచి 6 వచనాల్లో కూడా చూసినట్లయితే ఇక్కడ కీర్తనలో ఉన్నటువంటి కొన్ని మాటలు ఆ 18వ కీర్తనలో కూడా కనబడుతూ ఉంటున్నాయి. కాబట్టి ఇక్కడ 116వ కీర్తన 3వ వచనంలో చూసినట్లయితే మరణ బంధకములు నన్ను చుట్టుకొని ఉండెను, పాతాళపు వేదనలు నన్ను పట్టుకొని ఉండెను, శ్రమయు దుఃఖమును నాకు కలిగిను అని చెప్పి వ్రాస్తూ 8వ వచనంలో అంటున్నాడు కదా, మరణము నుండి నా ప్రాణమును కన్నీళ్లు విడవకుండా నా కన్నులను, జారి పడకుండా నా పాదములను నీవు తప్పించి ఉన్నావు అని చెప్పి రాస్తూ ఉంటున్నాడు. అదే రీతిగా 16వ వచనంలో యెహోవా నేను నిజముగా నీ సేవకుడను నీ సేవకురాలి కుమారుడనై ఉన్నాను, నీవు నా కట్లు విప్పి ఉన్నావు అని చెప్తూ ఉంటున్నాడు. అంటే 3వ వచనము 8వ వచనము ఆ తర్వాత 16వ వచనం కనుక మనము క్లుప్తీకరించి ఆ సారాంశాన్ని కనుక మనం అర్థం చేసుకున్నట్లయితే కీర్తనాకారుడు బహుభయంకరమైనటువంటి శ్రమలలో ఉంటూ ఉన్నాడు, ఎటు పాలుపోయినటువంటి పరిస్థితిలో ఉంటూ ఉన్నాడు, చుట్టూ శత్రువుల మధ్యలో ఉంటూ ఉన్నాడు, మరణములో ఉంటూ ఉన్నాడు, బహుభయంకరమైనటువంటి శ్రమలో, ఇరుకులో, ఇబ్బందులో ఆయన ఉన్నట్లుగా, మరి ముఖ్యంగా బంధకాల చేత కట్టబడి ఉన్నటువంటి కీర్తనాకారుణ్ణి మనము చూస్తూ ఉంటున్నాం. అయితే ఆ సమయంలో 4వ వచనంలో ఈ రీతిగా ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. అప్పుడు యెహోవా దయచేసి నా ప్రాణమును విడిపింపమని యెహోవా నామమును బట్టి నేను మొరపెట్టి తిని అంటూ ఉన్నాడు. ఆయన పెట్టిన మొరకి జవాబుగా మొదటి 2 వచనాల్ని మనము చూస్తూ ఉంటున్నాం. యెహోవా నా మొరను, నా విన్నపములను ఆలకించి ఉన్నాడు, కాగా నేను ఆయనను ప్రేమించుచున్నాను, ఆయన నాకు చెవియొగ్గెను, కావున నా జీవిత కాలమంతయు నేను ఆయనకు మొర్రపెట్టుదును అంటున్నాడు. కాబట్టి దేవుడు తనను విడిపించినందుకు గాను, దేవుడు తనకున్నటువంటి ప్రతి శ్రమ నుంచి విడిపించినందుకు గాను ఈ యొక్క కీర్తనను వ్రాయటం జరిగిందని చెప్పి మనము చూస్తూ ఉంటున్నాం ప్రియులారా. కాబట్టి కీర్తనాకారుడు ఏ రీతిగా అయితే శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, కష్టాలు, కన్నీరుతో వెళుతూ ఉంటున్నాడో, ఈనాటి విశ్వాసులమైనటువంటి నీవు నేను కూడా మన విశ్వాస జీవితాలలో కూడా శ్రమలు అనేవి సర్వసాధారణమై ఉంటూ ఉన్నాయని చెప్పి మనము బైబిల్ గ్రంథంలో అనేక మంది భక్తుల జీవిత చరిత్రలను మనం చూసినప్పుడు అర్థం చేసుకోవాల్సిన వారమై ఉంటున్నాం. యోబు గ్రంథం 5వ అధ్యాయము 7వ వచనంలో ఒక మాట చూద్దాం, చూడండి. యోబు గ్రంథం 5వ అధ్యాయము 7వ వచనంలో నిప్పురవ్వలు పైకి ఎగురునట్లు నరులు శ్రమానుభవమునకే పుట్టుచున్నారు అంటున్నాడు. కాబట్టి ఈ భూమి మీద పుట్టినటువంటి ప్రతి ఒక్కరము కూడా వయసుకి తగ్గట్లుగా, మన పరిస్థితులకు తగ్గట్లుగా దేవుడు మన జీవితంలో కొన్ని శ్రమలని అనుమతిస్తూ ఉంటాడు. అదే రీతిగా యోబు గ్రంథం 14వ అధ్యాయము 1వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ కూడా రాస్తుంటున్నాడు కదా, స్త్రీ కనిన నరుడు కొద్ది దినముల వాడై మిక్కిలి బాధ నొందును అంటున్నాడు. కాబట్టి విశ్వాసులమైనటువంటి మనందరి జీవితాలలో కూడా శ్రమలు సర్వసాధారణమైవి అని బైబిల్ గ్రంథంలో మనము చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఈ విషయాన్ని అర్థం చేసుకుని కీర్తనాకారుడు ఏ రీతిగా అయితే తనను విడిపించినందుకు దేవునిని స్తుతిస్తూ ఉన్నాడో, ఆ రీతిగానే విశ్వాసులమైనటువంటి మన జీవితాలలో కూడా కొన్నిసార్లు దేవుడు అనుమతించినటువంటి ఆ పరిస్థితుల గుండా వెళ్ళినప్పుడు, ఆ పరిస్థితుల నుంచి దేవుడు విడిపించినప్పుడు దేవునిని మనము స్తుతించవలసిన వారమై ఉంటున్నాం. అయితే కీర్తనాకారుడు అర్థం చేసుకున్నటువంటి విషయం ఏంటంటే, దేవుడు తనకు కలిగినటువంటి గుణలక్షణాలను బట్టి నేను పెట్టిన మొరను దేవుడు ఆలకించాడు అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకుంటూ ఉన్నాడు. కాబట్టి ఆ 116వ కీర్తన 5వ వచనం నుంచి 7వ వచనం వరకు కొన్ని గుణలక్షణాలని కీర్తనాకారుడు జ్ఞాపకం చేసుకుని ఉంటూ ఉన్నాడు. ఆ దేవుడు కలిగినటువంటి ఆ గుణలక్షణాలను బట్టి నా ప్రార్థన ఆలకించబడింది అనేటువంటి అర్థముతో ఆ గుణలక్షణాలని కీర్తనాకారుడు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. ఆ గుణలక్షణాలని నీవు నేను కూడా ఈ ఉదయకాల సమయంలో ధ్యానం చేసి దేవునిని స్తుతిద్దాం ప్రియులారా. అయితే కీర్తనాకారుడు 5వ వచనము మొదటి భాగంలో చెప్తూ ఉంటున్నాడు కదా, యెహోవా దయాళుడు అని చెప్తూ ఉంటున్నాడు. దయాళుడు అంటే మంచివాడు, ఉత్తముడు,
మరొక కీర్తనలో రాస్తూ ఉంటున్నాడు, మహాదయాళుడు అని చెప్తూ ఉంటున్నాడు. అంటే దయాళుత్వానికి మించినది మహాదయాళుత్వము, అంటే మంచితనానికి మించినది మహామంచితనము. మరి దేవుని యొక్క ఆ మహా మంచితనాన్ని మనం అర్థం చేసుకోవాలి అంటే గనక రోమాపత్రిక 5వ అధ్యాయము 8వ వచనంలో ఈ రీతిగా వ్రాయబడుతూ ఉంటుంది. దేవుడు ఎంత మంచివాడో, మన జీవితాలలో ఆయన ఎంత మంచితనాన్ని మన పట్ల కనుపరుస్తూ ఉన్నాడు అనేటువంటి విషయాన్ని అక్కడ మనము చూస్తూ ఉంటున్నాం. రోమాపత్రిక 5వ అధ్యాయము 8వ వచనంలో ఈ రీతిగా వ్రాయబడుతూ ఉంటుంది. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు, ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను అంటున్నాడు. దేవుడు తన ప్రేమని వెల్లడిపరుస్తూ ఉన్నాడు. దేవుడు తన మంచితనాన్ని వెల్లడిపరుస్తూ ఉన్నాడు. తనకున్నటువంటి ప్రేమని, తనకున్నటువంటి మంచితనాన్ని ఈ రీతిగా మానవుల పట్ల వెల్లడి చేస్తున్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. మనం ఇంకా దేవునిని ఎరగక మునిపే, దేవుడు ఎవరో మన జీవితాలలో గ్రహించక మునిపే దేవుడు మన కొరకు చనిపోయి ఉంటున్నాడు. అంతకంటే ముఖ్యంగా మనం ఇంకా పాపములో ఉండగానే యేసుక్రీస్తు ప్రభువారు మన పాపముల కొరకు చనిపోయినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. మనం పాపాన్ని జయించలేనటువంటి బలహీన స్థితిలో ఉన్నప్పుడు దేవుడు నీ కొరకు నా కొరకు కూడా చనిపోయి ఉంటున్నాడు. ఒకవేళ రక్షించబడి ఉన్నప్పటికీ కూడా మన విశ్వాస జీవితాలలో మనము భక్తిహీనులుగానే ఉంటూ ఉన్నాము, దేవునికి మరి శత్రువులమై ఉంటూ ఉన్నాము, దేవునితో ఎటువంటి సంబంధము సహవాసము లేనటువంటి స్థితిలో ఉండి ఆయనకి శత్రువులుగా ఉంటూ ఉన్నాము, ఆయన యొక్క ఉగ్రతకు పాత్రులమై ఉంటూ ఉన్నాము. ఆ స్థితిలో ఉన్నప్పుడే దేవుడు తన ప్రాణాన్ని నీ కొరకు నా కొరకు అర్పించి ఉంటున్నాడు. అంటే దేవుడు ఎవరో తెలియదు, దేవుని యొక్క గుణలక్షణాలు ఏంటో కూడా తెలియదు, కానీ మనం ఇంకా ఆ పాపములో ఉంటూ ఉండగానే, గురి గమ్యము లేకుండా తిరుగుతున్నటువంటి ఆ పరిస్థితిలోనే, పాపముల చేత అపరాధముల చేత మానవుడు చచ్చినటువంటి స్థితిలో ఉన్నప్పుడే దేవుడు నీ కొరకు నా కొరకు కూడా ప్రాణాన్ని పెట్టినటువంటి ఆ మంచితనాన్ని, ఆ ప్రేమని నీవు నేను కూడా అర్థం చేసుకొని ఈ ఉదయకాల సమయంలో దేవుని స్తుతించవలసిన వారమై ఉంటున్నాం. ప్రియులారా, లూకా సువార్త 19వ అధ్యాయము 10వ వచనంలో నశించిన దానిని వెదకి రక్షించడానికి మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చెను అంటున్నాడు. ఈ లోకములో లోక రక్షణార్థమై ఆయన లోక రక్షకుడిగా ఈ లోకానికి వచ్చి ఉంటున్నాడు. ప్రియులారా, నశించిన దానిని వెదకి రక్షించడానికి ఏది నశించిపోయింది? ఎవరు నశించిపోయారు? ఎవరైతే దేవునికి దూరం అయిపోయారో, ఎవరైతే దేవునితో ఎటువంటి సంబంధము సహవాసము సమాధానము లేకుండా మిగిలిపోయి ఉంటున్నారో, ఆ నశించిపోయినటువంటి మానవాళిని రక్షించడానికి మనుష్య కుమారునిగా ఈ లోకానికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియులారా, ఆయన ఏ పరిస్థితిలో ఈ లోకానికి వచ్చాడు చూద్దాం. చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6 నుంచి 8 వచనాలు కనుక మనం చూసినట్లయితే, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనపడి మరణం పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను అని చెప్తూ ఉంటున్నాడు. ప్రియులారా, ఇక్కడ ఈ చదవబడినటువంటి వాక్య భాగంలో మనం చూసినట్లయితే దేవుడు అనేకమైనటువంటి శ్రేష్టమైన గుణలక్షణాలను కలిగి ఉన్నాడు. బహుశా నీవు నేను గనక ఆ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క స్థానములో ఉండి ఉన్నట్లయితే అటువంటి గొప్ప త్యాగాన్ని, అటువంటి మంచితనాన్ని మన జీవితాలలో ఎట్టి పరిస్థితుల్లో కూడా కనుపరిచే వాళ్ళము కాదు అనేది సత్యమై ఉంటుంది. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉంటున్నాడు, ఆయన దేవునితో పాటు సమానత్వం కలిగిన వాడై ఉంటున్నాడు, కానీ నీ కొరకు నా కొరకు దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడు. మన పోలికలో దేవుడు ఈ లోకానికి దిగివచ్చి ఉంటున్నాడు. దేవదూతల స్వరూపాన్ని ధరించుకోలేదు, దేవుని స్వరూపములో ఈ లోకానికి రాలేదు, కానీ సాధారణమైనటువంటి మనుష్యుల రూపములో ఆయన ఈ లోకానికి వచ్చి ఉంటున్నాడు. అంత మాత్రమే కాదు, కానీ తనను తాను రిక్తునిగా చేసుకొని ఈ లోకానికి వచ్చి ఉంటున్నాడు. రిక్తునిగా అంటే ఖాళీ చేయబడటం. ప్రియులారా,
తన చేతులలో ఏమీ ఈ లోకానికి తీసుకొని రాకుండా తనకు కలిగినటువంటి సమస్తమైన వైభవాన్ని దేవుని దగ్గర విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చి నీతో పాటు నాతో పాటు ఈ లోకములో శరీరాన్ని ధరించుకొని మన కొరకు శ్రమలు అనుభవించి ఆ యెరూషలేం వీధులలో కొట్టబడ్డాడు, గాయపరచబడ్డాడు, ఏడవబడ్డాడు, హింసించబడ్డాడు, పొడవబడ్డాడు. కారణము ఆయన యొక్క మంచితనాన్ని మనకి చూపించాలి అనేటువంటి ఉద్దేశంతో తనను తాను తగ్గించుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. శిలువ మరణం పొందినంతగా ఆయన తండ్రికి విధేయత చూపినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. ఇదంతా కూడా ఆయన దయాళుత్వములో భాగమే అయి ఉంటుంది ప్రియులారా. ఆయన మంచితనములో, ఆయన మహా మంచితనాన్ని అర్థం చేసుకోవాలి అంటే మన జీవితంలో మనం ఎంత నీచులమో మనకి అర్థమవ్వాల్సిన అవసరం ఉంటుంది. మనం ఎంత పాపులమో, మనం ఎంత దుర్మార్గులమో మనకి అర్థమైనప్పుడు మాత్రమే దేవుని యొక్క ఔన్నత్యము, దేవుని యొక్క మంచితనము మన జీవితాలలో అన్వయించుకుని అనుభవించి దేవునిని స్తుతించి ఆరాధించేటువంటి శ్రేష్టమైనటువంటి స్థితిలోనికి దేవుడు నిన్ను నన్ను కూడా నడిపిస్తాడు ప్రియులారా. 30వ కీర్తన 5వ వచనంలో చూసినట్లయితే ఆయన కోపము నిమిషమాత్రం ఉండును, ఆయన దయ ఆయుష్కాలం అంతయు ఉండును అంటున్నాడు. కాబట్టి ఆయన దయాళుత్వమును బట్టి ఈ ఉదయకాల సమయంలో మనకి దేవుడు ఆయుష్ను అనుగ్రహించాడు, ఆహారం అనుగ్రహించాడు, నిన్ను నన్ను ఏ లోటు లేకుండా పోషిస్తూ ఉంటున్నాడు. కాబట్టి ఆయన మంచితనాన్ని ఈ ఉదయకాల సమయంలో అర్థం చేసుకోవాల్సిన వారమై ఉంటున్నాం. ఈ భూమి మీద మనము సజీవులముగా ఉన్నంత కాలము కూడా ఆయన దయ, ఆయన మంచితనాన్ని మన జీవితంలో మాటి మాటికి కూడా విస్తరింపచేస్తున్నాడు అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకుని ఆయన దయాళుత్వాన్ని, ఆయన మంచితనాన్ని, ఆయన మహామంచితనాన్ని ఈ ఉదయకాల సమయంలో అర్థం చేసుకుని దేవునిని స్తుతించవలసిన వారమై ఉంటున్నాం ప్రియులారా. అదే రీతిగా 116వ కీర్తన 5వ వచనము 2వ భాగంలో కనుక చూసినట్లయితే ఆయన నీతిమంతుడు అని చెప్పి వ్రాయబడుతుంటుంది ప్రియులారా. అవును, ఆయన ఎటువంటి నీతి కలిగిన వాడు అని కనుక ఆలోచన చేసినట్లయితే 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము ఆయన నీతి ఎటువంటిదో అక్కడ మనము చూస్తూ ఉంటున్నాం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 21వ వచనంలో, ఎందుకనగా మనము ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను అంటున్నాడు. ప్రియులారా, ఏ పాపము ఎరిగినటువంటి దేవుని గొర్రెపిల్లగా ఈ లోకానికి వచ్చి ఉంటున్నాడు. కానీ నీవు నేను చేసినటువంటి పాపాన్ని బట్టి ఆ పాపాన్ని ఆయన మీదకి తీసుకొని ఆయనకున్నటువంటి నీతిని మనకి ఆపాదించడానికి ఆయన ఈ లోకములో మన కొరకు పాపముగా చేయబడి ఉంటున్నాడు. ఇది దేవుని యొక్క నీతి అని మనము అర్థం చేసుకోవాల్సిన వారమై ఉంటున్నాం ప్రియులారా. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనంలో చూసినట్లయితే ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసం పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను అంటున్నాడు. ప్రియులారా, నీతికి విరుద్ధమైనటువంటి ప్రతి విధమైన దుర్నీతి నుంచి మనల్ని విడిపించడానికి ఆయన పాపముగా చేయబడి ఆ యొక్క కలువరి శిలువలో తనను తాను అప్పగించుకోవడాన్ని బట్టి ఆయన నీతిని మనకు ఆపాదించినట్లుగా ఈ లేఖన భాగాల్లో మనము చూస్తూ ఉంటున్నాం ప్రియులారా. అదే రీతిగా 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 9వ వచనంలో చూసినట్లయితే మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును అని చెప్తూ ఉంటున్నాడు. ప్రియులారా, ఈ లోకములో పాపం చేత, అపరాధముల చేత మానవులమైనటువంటి ప్రతి ఒక్కరము కూడా చనిపోయినటువంటి స్థితిలో ఉంటూ ఉన్నాము. ఎంతో దుర్భరమైనటువంటి పరిస్థితిలో ఉంటూ ఉన్నాము. దుర్మార్గులముగా ఉంటూ ఉన్నాము. అపవిత్రులముగా, అపరిశుద్ధులముగా ఈ లోకములో జీవిస్తూ ఉన్నప్పుడు దేవుడు ఈ లోకానికి వచ్చి తను పాపముగా చేయబడటాన్ని బట్టి ఆయనకున్నటువంటి నీతిని మనకి ఆపాదించడానికి, మరి ముఖ్యంగా తండ్రి ఎదుట నిర్దోషులుగా, నిరపరాధులుగా, పరిశుద్ధులుగా, నీతిమంతులుగా, నిందారహితులుగా, మచ్చ ముడత ఏ డాగు లేనటువంటి వారముగా మనల్ని ఆయన ముందు, ఆయన సన్నిధిలో నిలబెట్టడం కొరకు ఆయన నీతిని మనకి ఆపాదించి ఉంటున్నాడు. నీతికి విరుద్ధమైనటువంటి ప్రతి విధమైన దుర్నీతి నుంచి ఆయన మనల్ని విడిపిస్తూ ఉంటున్నాడు. కారణము ఆయన నీతిమంతుడు అనేటువంటి గుణలక్షణం ఏదైతే ఉందో, ఆయన నీతిమంతుడై ఉన్నాడు కాబట్టి
నీ పాపాన్ని నా పాపాన్ని ఒకసారి ఒప్పుకొని విడిచిపెట్టిన తర్వాత మరలా జ్ఞాపకము చేసుకోకుండా ఆయన మనల్ని పవిత్రులుగా చేస్తున్నాడు. ఆయన మనల్ని క్షమిస్తూ ఉంటున్నాడు. ఒకవేళ ఆయన నీతిమంతుడు కాకపోయి ఉన్నట్లయితే నీ పాపాన్ని నా పాపాన్ని ఆయన లెక్కించి మనల్ని శిక్షించి ఉండేవాడు. కానీ తనకు తానుగా అర్పించుకోవడాన్ని బట్టి, అంటే మన పాపాన్ని ఆయన మీదకి తీసుకొని ఆయనకున్నటువంటి నీతిని పాపులమైనటువంటి మనకి అప్పగించడమే దేవుని యొక్క నీతి అని చెప్పి ఈ ఉదయకాల సమయంలో మనము అర్థం చేసుకుంటున్నాం ప్రియులారా. అదే రీతిగా మూడవదిగా ఆలోచన చేసినట్లయితే 116వ కీర్తన 5వ వచనం 2వ భాగములో ఆయన మన దేవుడు వాత్సల్యత గలవాడు అంటూ ఉన్నాడు. వాత్సల్యత అనేటువంటి మాట నమ్మకమైనటువంటి ప్రేమ, తల్లి లాంటి ప్రేమ అని అర్థం ఇచ్చేటువంటి హీబ్రూ పదం నుంచి ఈ మాట తర్జుమా చేయబడింది. వాత్సల్యము అనే మాటకి పర్యాయ పదంగా కనికరము అని చెప్పి వ్రాయబడుతూ ఉంటుంది. ఈ కనికరము అనేటువంటి మాట క్రియలతో కూడుకున్నది. యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా ఈ లోకములో జీవించినప్పుడు క్రొత్త నిబంధన కాలములో ఆయన అనేక సార్లు వ్రాయబడుతుంటుంది యేసు వారి మీద కనికరపడి అనేటువంటి మాటని మనము అనేక సార్లు చదువుతూ ఉంటాం. కాబట్టి అంటే ఈ కనికరము ఏదైతే ఉందో అది క్రియలకు పురికొల్పుతూ ఉంటుంది. అంటే ఇతరులకు ఏదైనా చేయాలి అనేటువంటి ఆసక్తిని రేకెత్తిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ కనికరము లేక వాత్సల్యత క్రియలతో కూడుకుంటుంది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకములో జీవించినప్పుడు ఆయన అనేక మంది రోగులను స్వస్థపరిచి ఉంటున్నారు. ఆకలిగా ఉన్న వారికి ఆయన ఆహారం ఇచ్చి ఉంటున్నాడు. దయాలను వెళ్ళగొట్టి ఉంటున్నాడు. మృతులను సైతము ఆయన లేపి ఉంటున్నాడు. కాబట్టి ఆయన కనికరము అటువంటిది అని మనము అర్థం చేసుకోవాల్సిన వారమై ఉంటున్నాం. ప్రియులారా, విలాప వాక్యముల్లో కనుక చూసినట్లయితే 3వ అధ్యాయము 23వ వచనంలో ఒక మాట వ్రాయబడుతూ ఉంటుంది. ప్రియులారా, ఇర్మియా గ్రంథం విలాప వాక్యములు 3వ అధ్యాయము 23వ వచనము. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది, నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు అని చెప్తాం. 22వ వచనంలో కూడా యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్న వారము అంటున్నాడు. ప్రియులారా, ఇక్కడ ఇర్మియా వాత్సల్యతని 2 రకాలుగా వివరిస్తూ ఉంటున్నాడు. 22వ వచనంలో ఎడతెగక నిలిచినటువంటి వాత్సల్యత, కాబట్టి మనము ఈ క్షణం వరకు కూడా మనము సజీవులముగా ఉన్నాము అని చెప్తూ ఉంటున్నాడు. ఆయన మన మీద కనికరపడటాన్ని బట్టి ఈ క్షణం వరకు కూడా మనము దేవుని యొక్క సజీవుల లెక్కలో మనం మిగిలి ఉంటూ ఉన్నాము. ఆయన వాత్సల్యత మనల్ని ఎన్నడూ విడిచిపెట్టలేదు. ఆయన వాత్సల్యత మనల్ని అనుదినము కూడా వెంటాడుతూ ఉంది అని చెప్పి ఇక్కడ ఇర్మియా భక్తుడు మనకి జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాడు. ప్రియులారా, 23వ వచనం మొదటి భాగంలో కనుక చూసినట్లయితే అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది అంటున్నాడు. అంటే అనుదినము కూడా ఆయన ఒక క్రొత్త కనికరముతో, క్రొత్త వాత్సల్యముతో ఆయన మనల్ని ఎదురాడుతున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఏ రోజుకి సరిపడా ఆ రోజునే మనకు ఉన్నటువంటి కష్టాలు, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు మనము ఎదుర్కోవాల్సిన వారమై ఉంటూ ఉన్నాం. ఈ రోజు ఎదుర్కొన్నటువంటి శ్రమ బహుశా నెల క్రితం మనము ఎదుర్కొని ఉండము. బహుశా మరి సంవత్సరం తరువాత మన పరిస్థితి వేరుగా ఉంటుంది. ఉదాహరణకి ఈరోజు మనకి కావలసిన వారు ఎవరైనా హాస్పిటల్లో ఉండి ఉండవచ్చు, లేక ఎవరైనా చనిపోయి ఉండి ఉండవచ్చు. కాబట్టి ఆ యొక్క విషయాన్ని, ఆ యొక్క పరిస్థితిని ఎదుర్కోవడానికి దేవుడు మనల్ని తన యొక్క నూతనమైనటువంటి వాత్సల్యతతో మనల్ని సిద్ధపరుస్తూ ఉంటాడు. అదే రీతిగా మరి సంవత్సరం క్రితము మనం అటువంటి పరిస్థితుల్లో ఉండి ఉండకపోవచ్చు. సంవత్సరం క్రితము ఉన్నటువంటి పరిస్థితులు వేరుగా ఉండి ఉండవచ్చు. మరొక నెల తర్వాత పరిస్థితులు వేరుగా ఉండి ఉండవచ్చు. కాబట్టి ఈ విషయాన్ని దేవుడు ఎరిగినటువంటి వాడై మానవులముగా మన జీవితాలలో ఆయన అనుదినము కూడా మనకి కావలసినటువంటి పరిస్థితులకు తగ్గట్లుగా ఆయన వాత్సల్యాన్ని, ఆయన కనికరాన్ని మన మీద కుమ్మరిస్తూ ఉన్నాడు అనేటువంటి విషయాన్ని ఈ ఉదయకాల సమయంలో దేవుడు జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. కాబట్టి మొట్టమొదటిగా ఆయన వాత్సల్యత ఎడదెగక మన మీద నిలుచున్నది. రెండవదిగా అనుదినము కూడా మన జీవితాలలో నూతనమైనటువంటి వాత్సల్యతని, నూతనమైనటువంటి కనికరాన్ని దేవుడు మన జీవితాలలో అనుదినము కూడా కుమ్మరిస్తూ ఉన్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. ప్రియులారా, 4వ గుణలక్షణాన్ని కనుక ఆలోచన చేసినట్లయితే
116వ కీర్తన 6వ వచనంలో రాస్తూ ఉంటున్నాడు కదా, ఆయన మనల్ని కాపాడేటువంటి దేవుడు అని చెప్తూ ఉంటున్నాడు. 37వ కీర్తన 8వ వచనంలో ఆయన నిత్యము మనల్ని కాపాడేటువంటి దేవుడు అని చెప్పి రాస్తూ ఉంటున్నాడు. ఆయన యుగయుగములు జీవించేటువంటి దేవుడై ఉంటున్నాడు, ఆయన నిత్యుడై ఉంటున్నాడు. కాబట్టి ఈ లోకములో సజీవులముగా ఉన్నటువంటి ప్రతి క్షణము కూడా ఆయన మనల్ని కాపాడేటువంటి దేవుడుగా ఆయన ఉంటూ ఉన్నాడు. ప్రియులారా, 121వ కీర్తనలో బహు చక్కని మాటలు అక్కడ రాస్తూ ఉంటున్నాడు. 3 నుంచి చివరి వరకు చూసినట్లయితే ఆయన నిన్ను కాపాడువాడు, కునుకడు, నిద్రపోడు అని చెప్తూ ఉంటున్నాడు. ఒకవేళ బహుశా మానవులముగా విశ్వాసులముగా మనం అనేకమైనటువంటి పరిస్థితుల్లో ఒకవేళ వెనుకకు జారిపోయినప్పటికీ కూడా ఆయన తన కనికరాన్ని మన పట్ల విస్తరింపజేస్తూ ఉంటున్నాడు. మరి ముఖ్యంగా ఆయన ఎన్నడూ కూడా కొనకకుండా మనల్ని కాపాడేటువంటి దేవుడు అని చెప్పి ఇక్కడ కీర్తనాకారుడు మనకి సెలవిస్తూ ఉంటున్నాడు. 7వ వచనంలో చూసినట్లయితే ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును, ఇది మొదలుకొని నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడును అని చెప్తూ ఉంటున్నాడు. 6వ వచనంలో పగలు ఎండ దెబ్బైనను నీకు తగులదు, రాత్రి వెన్నెల దెబ్బైనను నీకు తగులదు అంటున్నాడు. ప్రియులారా, బహు భయంకరమైనటువంటి ఎండల్లో ఉంటూ ఉన్నాము, కానీ మన యొక్క పనులన్నీ కూడా ఎండల్లోనే చేసుకుంటూ ఉన్నాము. మధ్యాహ్నం పూట అనేక మంది మనలో సహోదరులు సహోదరులు బయట మరి తిరుగుతూ ఉన్నప్పటికీ కూడా ఎటువంటి వడదెబ్బ తగలకుండా ఎండ దెబ్బ తగలకుండా దేవుడు మనల్ని కాపాడేటువంటి వాడని చెప్పి ఈ ఉదయకాల సమయంలో దేవుడు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాడు. అదే రీతిగా 91వ కీర్తనలో ఒక 2 మాటలు చూద్దాం. చూడండి, 91వ కీర్తన 7వ వచనంలో నీ ప్రక్కను 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కను 10,000 మంది కూలినను, అపాయము నీ యొద్దకు రాదు అంటున్నాడు. మనకంటే శ్రేష్ఠులైన వారు అనేక మంది ఈ క్షణాన్ని చూడలేక మరణించినప్పటికీ కూడా దేవుడు తన యొక్క వాత్సల్యతని, తన యొక్క మంచితనాన్ని మన పట్ల మరి కనుపరుస్తూ ఈనాటి వరకు కూడా దేవుడు మనల్ని కాపాడి ఉంటున్నాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకము చేసుకోవాల్సిన వారమై ఉంటున్నాం. 11, 12 వచనాలు చూసినట్లయితే 91వ కీర్తన నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు అంటున్నాడు. మనం వెళ్ళేటువంటి ప్రతి మార్గములో, మనం వెళ్ళేటువంటి ప్రతి ప్రయాణములో కూడా దేవుడు తన దూతలని కావలి ఉంచినట్లుగా చూస్తూ ఉంటున్నాం. అంత మాత్రమే కాదు, కానీ ఆయన తన దూతలకి ఆజ్ఞాపించినప్పుడు ఆ యొక్క మార్గములో మనము కింద నడవకుండా మనల్ని ఎత్తుకొని మనల్ని కాపాడేటువంటి వారు అని చెప్పి ఇక్కడ మనము చూస్తూ ఉంటున్నాం. ప్రియులారా, మన పాదములకు రాయి తగలకుండా వారు తమ చేతుల మీద ఎత్తి పట్టుకొని మనల్ని కాపాడేటువంటి వారు అని చెప్పి దేవుని యొక్క గుణలక్షణాన్ని ఈ ఉదయకాల సమయంలో మనకి జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాడు. ప్రియులారా, ఆ తర్వాత 116వ కీర్తనలో చూసినట్లయితే నేను కృంగి ఉండగా ఆయన నన్ను రక్షించెను అని చెప్తూ ఉంటున్నాడు. ఆయన మన జీవితంలో రక్షకుడు అనేటువంటి విషయాన్ని ఈ ఉదయకాల సమయంలో జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాడు. శరీర రీత్యా ఆయన కాపాడటం మాత్రమే కాదు, భద్రపరచడం మాత్రమే కాదు, కానీ మన ఆత్మలకు కావలసినటువంటి రక్షణని దేవుడు దయచేసినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. ప్రియులారా, అపోస్తల కార్యములు 5వ అధ్యాయము 31వ వచనంలో చూసినట్లయితే ఇశ్రాయేలునకు మారు మనస్సును పాపక్షమాపణను దయచేయుటకై దేవుడు ఆయనను అధిపతినిగాను రక్షకునిగాను తన దక్షిణ హస్త బలము చేత హెచ్చించి ఉన్నాడు అంటున్నాడు. కాబట్టి శరీరరీత్యా ఆయన మనల్ని కాపాడటం, భద్రపరచడం మాత్రమే కాదు, కానీ మన ఆత్మకు కావాల్సినటువంటి రక్షణని, మన పాపముల నుంచి విమోచనని మన దేవుడు అనుగ్రహిస్తూ ఉంటున్నాడు. కాబట్టి ఆయన రక్షకుడిగా మన జీవితాలలో ఉంటూ ఉన్నాడు. యెషయా గ్రంథం 43వ అధ్యాయము 3వ వచనంలో చూసినట్లయితే మొదటి భాగములో యెషయా గ్రంథం 43వ అధ్యాయం 3వ వచనము, యెహోవానగు నేను నీకు దేవుడను, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడునైనా నేనే నిన్ను రక్షించువాడను అని చెప్తూ ఉంటున్నాడు. అక్కడే 11వ వచనం చూసినట్లయితే నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు అని చెప్తూ ఉంటున్నాడు. ప్రియులారా, అన్యులైనటువంటి వారు అనేక మందికి మొక్కుతూ ఉంటారు, పూజలు చేస్తూ ఉంటారు, వారికి తెలియక. కానీ దేవుడు బైబిల్ గ్రంథంలో సెలవిస్తూ ఉంటున్నాడు కదా, నేను మాత్రమే రక్షించువాడను, నేను తప్ప వేరొక రక్షకుడు నీ జీవితంలో లేడు, నేను తప్ప వేరొక రక్షకుడు నీ జీవితంలో లేడు అనేటువంటి మాటని దేవుడు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాడు. కాబట్టి ఆయన మన పాపములు, ప్రతి పాపము నుంచి కూడా ఆయన విడిపించేటువంటి రక్షకుడై ఉన్నాడు. ఈ లోకానికి రక్షణనిచ్చేటువంటి లోక
లోకరక్షకుడిగా ఆయన ఈ లోకానికి శరీరాన్ని ధరించుకుని వచ్చినట్లుగా మనము లేఖనాల్లో చూస్తూ ఉంటున్నాం. అదే రీతిగా 116వ కీర్తనలో మరొక దేవుని యొక్క గుణలక్షణాన్ని జ్ఞాపకము చేసుకున్నట్లయితే, ఆయన మనకి క్షేమాన్ని అనుగ్రహించేటువంటి దేవుడిగా ఆయన ఉంటూ ఉన్నాడు. నీవు వెళ్ళబోవు దేశంలో నేను నీకు క్షేమాన్ని అనుగ్రహిస్తాను అని చెప్పి దేవుడు అక్కడ వాగ్దానం ఇచ్చినట్లుగా ఇశ్రాయేలీయులకి మనము చూస్తూ ఉంటున్నాం. చివరిగా 116వ అధ్యాయము 7వ వచనం చివరి భాగములో ఆయన మనకి విశ్రాంతిని అనుగ్రహించేటువంటి దేవుడిగా ఆయన ఉంటూ ఉన్నాడు. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనంలో చూసినట్లయితే, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేతును అని చెప్తూ ఉంటున్నాడు. మానవుని యొక్క పాపము బరువైనదని, భారమైనదని చెప్పి దేవుడు ఎరిగినటువంటి వాడే సమస్త మానవాళికి కూడా ఆయన పిలుపునిస్తూ ఉంటున్నాడు. ప్రయాసపడి భారం మోసుకుంటున్నాం సమస్తమైనటువంటి వారలారా అంటున్నాడు. ఎవరైతే దేవుని యొక్క ప్రణాళికలో ఉంటున్నారో, ఏ ఒక్క దేశానికి కూడా ఆ రక్షణ, ఆయన ఇచ్చేటువంటి విశ్రాంతి పరిమితం కాలేదు. కానీ ఈ లోకములో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆ పాప భారము నుంచి ఆయన విశ్రాంతిని, ఉపశమనాన్ని అనుగ్రహించేటువంటి దేవుడిగా ఆయన ఉంటూ ఉన్నాడు. కాబట్టి ఆయన దయాళుడై ఉంటూ ఉన్నాడు, ఆయన నీతిమంతుడై ఉంటూ ఉన్నాడు. ఆయన మన జీవితాలలో తన వాత్సల్యతని ఎడతెగక అనుదినము కూడా మన జీవితాలలో సమృద్ధిగా కుమ్మరిస్తున్నటువంటి దేవుడిగా ఆయన ఉంటూ ఉన్నాడు. శరీరరీత్యా ఆయన మనల్ని కాపాడేటువంటి దేవుడిగా ఉంటూ ఉన్నాడు. ఆత్మీయంగా మనకి ఆయన రక్షణని అనుగ్రహించే రక్షకుడిగా ఆయన ఉంటూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, కానీ మన జీవితాలలో క్షేమాన్ని, భద్రతని అనుగ్రహించేటువంటి దేవుడిగా ఆయన ఉంటూ ఉన్నాడు. మరి ముఖ్యంగా మన ప్రతి పాపము నుంచి మనల్ని విమోచించి, విడిపించి మనకి విశ్రాంతిని అనుగ్రహించేటువంటి దేవుడిగా ఆయన ఉంటూ ఉన్నాడు. ప్రియులారా, అదే రీతిగా ఒక ప్రశ్న వేస్తూ ఉంటున్నాడు కదా 12వ వచనంలో, యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకేమి చెల్లించుదును అంటున్నాడు. ప్రియులారా, ఈ ప్రశ్న దేవుణ్ణి మనం ఎప్పుడైనా అడిగామా? ఒకవేళ అడిగి ఉంటే దేవునికి స్తోత్రం. ఒకవేళ ఎప్పటి వరకు కూడా ఆయనను అడగకుండా ఉన్నట్లయితే గనక, ఈరోజు కీర్తనాకారుడు ఏ ప్రశ్న అయితే దేవుణ్ణి అడిగి ఉంటున్నాడో, ఈరోజు నీవు నేను కూడా మందిరావరణముల్లో చేరి ఆయనని స్తుతించడానికి వచ్చినటువంటి నీవు నేను కూడా ఒకసారి దేవుని ప్రశ్నిద్దాం. నీవు నా జీవితంలో చేసినటువంటి మేళ్ళన్నిటికీ, నీవు నా జీవితంలో చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకి ఏమి చెల్లించుదును అనేటువంటి ప్రశ్న. ప్రియులారా, అంటే ఎప్పుడైతే మన జీవితంలో, మన హృదయంలో కృతజ్ఞతా భావము మన హృదయం నుండి పొంగి పొర్లుతూ ఉంటుందో, దేవునితో ఈ మాట మనము చెప్పగలుగుతూ ఉంటాం. అయ్యా, నీవు చేసినటువంటి మేళ్లను బట్టి నీకెంతైనా వందనాలు, ఇది కాకుండా నేను నీకేమి అర్పించగలను అని చెప్పి ఒక ప్రశ్న మనం వేసినట్లయితే, మన హృదయాల్లో ఉన్నటువంటి ఆ యొక్క కృతజ్ఞత భావాన్ని దేవునితో తెలియచేసినటువంటి వారముగా మనం ఉంటాం. ప్రియులారా, అయితే 12వ వచనంలో ఆయన వేసినటువంటి ప్రశ్నకి 13వ వచనంలో జవాబిస్తుంటున్నాడు కదా, రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేసేదను. 14వ వచనంలో యెహోవాకు నా మొక్కుబళ్ళు చెల్లించేదను, ఆయన ప్రజలందరి ఎదుటనే చెల్లించేదను అంటున్నాడు. ప్రియులారా, పాత నిబంధన కాలంలో ఆయన కీర్తనకారుడు చేసినటువంటి మొక్కుబళ్ళు ఏంటి అని కనుక ఆలోచన చేసినట్లయితే 66వ కీర్తనలో చక్కని మాటలు ఉంటాయి. చూడండి. పాత నిబంధన కాలంలో, ధర్మశాస్త్ర కాలంలో ఏ రీతిగా వారు దేవునికి మొక్కేవారు. 13 నుంచి 15 వచనాలు చూద్దాం. దహన బలులను తీసుకుని నేను నీ మందిరంలోనికి వచ్చేదను. నాకు శ్రమ కలిగినప్పుడు నా పెదవులు పలికిన మొక్కుబడులను, నా నోరు వచించిన మొక్కుబడులను నేను నీకు చెల్లించెదను. పొట్టేళ్లను, ధూపమును, క్రొవ్వెన గొర్రెలను తీసుకుని నీకు దహన బలులు అర్పించెదను. ఎద్దులను, పోతు మేకలను అర్పించెదను. ప్రియులారా, ధర్మశాస్త్ర కాలంలో, పాత నిబంధన కాలంలో ఈ రీతిగా వాళ్ళు మొక్కుకునేవాళ్ళు. ఎద్దుల్ని, పోతు మేకల్ని, పొట్టేళ్లని, దహన బలులని, క్రొవ్వెన గొర్రెల్ని దేవునికి అర్పిస్తూ ఉండేవారు. అయితే క్రొత్త నిబంధన కాలంలో ఉన్నటువంటి నీవు నేను కూడా ఏమి అర్పించాలి దేవునికి అని గనక ఆలోచన చేసినట్లయితే, రోమాపత్రిక 12వ అధ్యాయము 1వ వచనంలో, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన
సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకున్నడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను అంటున్నాడు. కాబట్టి పాత నిబంధన కాలములో అర్పించినట్లుగా జంతువులని బలులుగా అర్పించవలసినటువంటి అవసరం లేదు. కానీ క్రొత్త నిబంధన కాలంలో ఉన్నటువంటి నీవు నేను కూడా ఆయన రక్తము చేత కడగబడటాన్ని బట్టి రక్షించబడినటువంటి నీవు నేను కూడా మన హృదయాలని ఆయనకు సజీవ యాగముగా, మన శరీరాలని ఆయనకు సజీవ యాగముగా, ఎటువంటి సజీవయాగముగా అంటే పరిశుద్ధమును దేవునికి అనుకూలమైనటువంటి సజీవయాగముగా మన హృదయాలని, మన శరీరాలని ఆయనకి సమర్పించాలి అని చెప్పి దేవుడి యొక్క ఉదయకాల సమయంలో మనకి జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాడు. అయితే ఎక్కడ అర్పించాలి అని చెప్పి ఆలోచన చేసినట్లయితే 14వ వచనంలో చెప్తుంటున్నాడు కదా, 2వ భాగంలో ఆయన ప్రజలందరి ఎదుటనే చెల్లించెదను అంటున్నాడు. అదే రీతిగా 17, 18, 19 వచనాల్లో నేను నీకు కృతజ్ఞతార్పణను అర్పించెదను, యెహోవా నామమున ప్రార్థన చేసేదను, ఆయన ప్రజలందరి ఎదుటను యెహోవా మందిరపు ఆవరణముల్లోనూ నేను నీకు మొక్కుబళ్ళు చెల్లించెదను అంటున్నాడు. వాస్తవంగా మన జీవితాలలో వ్యక్తిగతంగా దేవునిని స్తుతిస్తూ ఉంటాం, ఆరాధిస్తూ ఉంటాం, కృతజ్ఞతార్పణలు అర్పిస్తూ ఉంటాం, మంచిదే. కానీ దేవుడు మన జీవితాలలో చేసినటువంటి మేళ్లను బట్టి, ఆయనకున్నటువంటి గుణలక్షణాలను బట్టి మనము అయోగ్యులము, అపాత్రులము, ఎన్నిక లేని వారము అయ్యున్నప్పటికీ కూడా దేవుడు తన కనికరాన్ని బట్టి, మంచితనాన్ని బట్టి ఆయన మన జీవితంలో చేసినటువంటి మేళ్ళన్నిటికీ గాను ఆయనని స్తుతించవలసిన వారమై ఉంటున్నాం. ఎక్కడ అంటే సంఘములో ఆయన ప్రజలందరి ఎదుట కూడా ఆయనకు కృతజ్ఞతార్పణలు అర్పించవలసిన వారమై ఉంటున్నాము. బహుశా మనం మౌనముగా ఉండి ఉన్నట్లయితే దేవుడి ఉదయకాల సమయంలో హెచ్చరిస్తూ ఉంటున్నాడు కదా, ఆయన ప్రజలందరి ఎదుట నీకు కృతజ్ఞతార్పణలు అర్పించు అని చెప్పి దేవుడు నిన్ను నన్ను కూడా పురికొల్పుతూ ఉంటున్నాడు. మరొకసారి మనల్ని హెచ్చరిస్తూ ఉంటున్నాడు. మౌనముగా ఉండవలసిన అవసరం లేదు. కానీ దేవుడు మన జీవితాలలో చేసినటువంటి ప్రాముఖ్యమైనటువంటి మేళ్ళు, ఉపకారాలు అంటే మొట్టమొదటిగా మనం అర్థం చేసుకోవాల్సింది, దేవుడు మనకిచ్చినటువంటి రక్షణను బట్టి అది మొట్టమొదటి ఉపకారంగా మనం భావించి ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమై ఉంటున్నాం. అది కూడా సంఘము ఎదుట, సంఘం మధ్యలో మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమై ఉంటున్నాం. రెండవదిగా ఈనాటి వరకు కూడా మనల్ని దేవుని యొక్క సజీవ లెక్కలో ఉంచినందుకు గాను ఈరోజు నీవు నేను కూడా దేవుని యొక్క మంచితనాన్ని అర్థం చేసుకుని ఆయన యొక్క దయాళుత్వాన్ని బట్టి, ఆయన యొక్క వాత్సల్యతను బట్టి ఈ ఉదయకాల సమయంలో మనము దేవుని స్తుతిద్దాం. అట్టి కృప, అట్టి దీవెన, అట్టి ధన్యత చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించి నడిపించును గాక.